చైనా తుమ్మిదే భారతదేశానికి జలుబొస్తుందా? డ్రాగన్ కంట్రీ చీదితే మనం తుడుచుకోవాలా? చైనాలో పుట్టిన కరోనా భారత్ని వణికించింది. ఇప్పుడు హెచ్ఎంపీవీ వైరస్ కూడా అలాగే వణికిస్తుందా? సార్స్ కరోనా వైరస్ చైనా నుంచి ప్రపంచమంతా వ్యాపించి జనాన్ని భయాందోళనలకు గురిచేశాయి. లక్షలాది ప్రాణాలు తీశాయి. దీంతో చైనాలో ఏ జబ్బొచ్చినా ప్రపంచమంతా వణికిపోతోంది. ఇప్పుడు హెచ్ఎంపీవీ విషయంలోనూ అదే జరుగుతోంది. చైనాలో చిన్న జబ్బొచ్చినా జలుబొచ్చినా పెద్దాసుపత్రికి పరుగులు తీయటం ఆనవాయితీ. హెచ్ఎంపీవీ ఫ్లూ వైరస్ ప్రబలినప్పుడు కూడా చైనీయులు ఇదే పని చేశారు. ఆసుపత్రులకు మాస్కులు వేసుకుని వెడుతున్న దృశ్యాలు బాగా వైరల్ అయ్యాయి. చైనాలో ఉన్న ఈ వైరస్ భారత్లోనూ వ్యాపిస్తోంది. కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయి ప్రజలను హెచ్చరించడంతో బిజీ సెంటర్లు, ఆసుపత్రుల్లో జనం మాస్కులు పెట్టుకోవడం మొదలుపెట్టారు. దీంతో వ్యాప్తి కొంతమేర తగ్గింది. 200 నుంచి 400 ఏళ్ల క్రితం ఈ వైరస్ పక్షుల నుంచి మనుషులకు సోకిందని పరిశోధనల్లో తేలింది. 2001లో ఈ వైరస్ ను హాలాండ్ లో కనిపెట్టారని పెద్దగా భయపడాల్సిన పనిలేదని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. 1976 నుంచి 2001 వరకు వచ్చిన ఫ్లూల్లో 12% కేసులు హెచ్ఎంపీవీ వైరస్వే. ఇది పెద్ద ప్రమాదకరం కాకపోయినా మిగతా ఫ్లూల్లాగే దీన్ని అరికట్టాలంటే మాస్కులు పెట్టుకోవాలి, భౌతిక దూరం పాటించాలి, ఇతర కోవిడ్ ప్రోటోకాల్స్ పాటించాలి. శీతాకాలం ఇలాంటి ఫ్లూస్ ప్రబలటం సర్వసాధారణమంటున్నారు నిపుణులు. దీనికి ఇంకా వ్యాక్సిన్ కనిపెట్టలేదు. అందుకే ఇమ్యూనిటీ పవర్ పెంచుకోవాలి. ఆర్టీపీఎస్ఆర్ టెస్ట్ ద్వారా ఈ వైరస్ ను కనిపెట్టేయచ్చు. వైరస్ సోకాక న్యూమోనియా వస్తేనే ఆసుపత్రిలో చేరాలి, లేకపోతే పారాసిటమాల్ వేసుకుంటే పోతుందంటున్నారు డాక్టర్లు. భారతదేశంలో మనకి ఇదివరకు 2001లో నెదర్లాండ్స్ లో కనిపెట్టబడి భారతదేశంలో అప్పుడప్పుడు స్పొరాడిక్ ఇన్సిడెంట్స్ అంటే అక్కడక్కడ అప్పుడప్పుడు మనకి కనిపిస్తూనే ఉంది. కాబట్టి ఈ వైరస్ గురించి మనం ఎక్కువ చింతించకుండా, వైరస్ గురించి మనం యాంగ్జైటీకి, స్ట్రెస్ గురి కాకుండా చేయాల్సినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు ముఖానికి మాస్క్ ధరించడం, చేతుల్ని శుభ్రంగా కడుక్కోవడం లేదా శానిటైజ్ చేసుకోవడం, బహిరంగ ప్రదేశాలలో తుమ్మడం, దగ్గడం ఇలాంటివన్నీ మానేసి మనకి ఎప్పుడైతే బాగలేదో, కొంచెం సిక్గా ఉంటామో అప్పుడు ఇమీడియట్ గా మనం ఇంట్లోనే ఉండడం, మన రూమ్ లో మనం ఉండడం. సార్స్, ఆర్ఎస్వి వైరస్ కన్నా హెచ్ఎంపీవీ ఏమీ ప్రమాదకరం కాదంటున్నారు నిపుణులు. కోవిడ్ వస్తే బ్లడ్ క్లాట్ అవటం, ఎముకలు గుళ్లబారటం, నరాలు దెబ్బతినటం జరుగుతుంది. ఈ హెచ్ఎంపీవీ వైరస్ వల్ల అలాంటి సమస్య లేదంటున్నారు నిపుణులు. ఇది సోకితే 1 వారం విశ్రాంతి తీసుకుని పారాసిటమాల్ లాంటివి వాడితే తగ్గిపోతుందంటున్నారు డాక్టర్లు. ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉన్నవారు, దీర్ఘకాలంగా డయాబెటీస్, బీపీ లాంటి వాటితో బాధపడే వారిపై ఎక్కువ ప్రభావం చూపనుంది. అయితే ఇది మహమ్మారి స్థాయికి వెళ్లే అవకాశం లేదనేది నిపుణుల మాట. ఈ వైరస్ వల్ల వచ్చేటువంటి లక్షణాలు జలుబు, దగ్గు, తుమ్ములు, తర్వాత గొంతు నొప్పి, ఒళ్ళు నొప్పులు ఇలాంటివి కాకుండా మీకు న్యూమోనియా, ఏదైతే ఊపిరితిత్తుల్లో నీళ్లు చేరటం, న్యూమోనియా లాంటివి వచ్చినప్పుడు కానీ లేదు ఇతర సమస్యలు వస్తేనే మనకి దీనివల్ల ప్రాబ్లం. కానీ జనరల్ గా ఈ హెచ్ఎంపీవీ వైరస్ పసికందుల్లో, చిన్నపిల్లల్లో 12 నెలల లోపల కానీ 5 సంవత్సరాల లోపల పిల్లల్లో కానీ విపరీతమైన లక్షణాలు చూపించేటువంటి అవకాశం ఉంది. అట్లాగే ఏజ్, ఎక్స్ట్రీమ్ ఏజ్ ఏదైతే 50 ఏళ్ళు పైబడినటువంటి వాళ్ళకి, తర్వాత వివిధ రకాలైన ఇమ్యూనో కాంప్రమైజ్డ్ జబ్బులు ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే సమస్య వచ్చే అవకాశం ఉంది. చైనా అనవసర గోప్యత పాటిస్తూ ఉండటంతో హెచ్ఎంపీవీపై అనుమానాలు ఎక్కువ అవుతున్నాయి. అసలు ఇప్పటిదాకా చైనాలో ఎన్ని కేసులు నమోదయ్యాయో చెప్పలేదు. బీజింగ్, చాంకింగ్, గ్యాంగ్డాంగ్ నగరాల్లో మాత్రం కేసులు నమోదయ్యాయని మాత్రం చైనా ప్రభుత్వం తెలిపింది తప్పితే ఎన్ని కేసులు వచ్చాయి, వాటి తీవ్రత ఎంతన దానిపై మౌనం వహించింది. చైనా సంగతి అటుంచితే శీతాకాలం జ్వరం, ఎక్కువగా దగ్గు, ముక్కు దిబ్బడ, గొంతు నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే తగు జాగ్రత్తలు తీసుకోవాలి. వైరస్ తీవ్రమైతే బ్రాంకైటిస్ లేదా న్యూమోనియా వచ్చే ప్రమాదం ఉంది. హెచ్ఎంపీవీని కోవిడ్-19 వైరస్ తో పోల్చలేం. ఎందుకంటే కోవిడ్ అప్పటికీ కొత్త వైరస్, ఇది ఎప్పటి నుంచో ఉంది. అయితే ఈ రెండూ కూడా అంటువ్యాధులే, శ్వాసకోశాన్ని దెబ్బతీస్తాయి. హెచ్ఎంపీవీ అనేది ఈ సీజనల్లో మాత్రమే వస్తుంది. కాబట్టి హెచ్ఎంపీవీపై పెద్దగా ఆందోళన అవసరం లేదు. కానీ కోవిడ్ తరహా ప్రోటోకాల్ పాటిస్తూ జాగ్రత్తగా ఉండాలి.